ఫస్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం చూస్తున్నది ఇది గోమతి కుండ అంటారు, గోమతి ట్యాంక్ అని కూడా అంటారు. ఈ చెరువు చాలా చాలా విశిష్టమైనటువంటిది. ద్వాపరయుగంలో ఈ ప్రదేశాన్ని అంతా కూడా హిడింబవనం అని చెప్పి పిలిచేవాళ్ళు. మనకు తెలుసు, పాండవులందరూ కూడా హిడింబవనంలో వాళ్ళు ఉన్నప్పుడు హిడింబాసురుడు ఇక్కడ పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు హిడింబాసురుడు చెల్లెలైనటువంటి హిడింబి సహాయం చేత భీముడు హిడింబాసురుడిని సంహరించినటువంటి ప్రాంతం ఇది. దానికే దీన్ని హిడింబవనం అని చెప్పేసి అన్నారు. మహాభారతంలో హిడింబవనం ఇదే అనమాట. తర్వాత కాలంలో మళ్ళీ ఇదే ప్రాంతానికి కృష్ణుడు భీముడు ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి సంచారానికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భీముడికి దాహం వేసింది. దాహం వేసేగానే వెంటనే ఆయన ఏం ఆలోచించాడంటే, నాకు దాహం వేస్తుందని అనుకుంటే కృష్ణుడికి కూడా దాహం వేస్తుంటుంది, ఇంత దూరం ప్రయాణం చేస్తాం. కానీ కృష్ణుడు ఏం అడగలేదు. అడగకపోయినా తెలుసుకొని చేయాల్సినటువంటి బాధ్యత భక్తుడిగా నాకుంది అని చెప్పి వెంటనే భీముడు ఏం చేశాడంటే, స్వామి మీరు ఇక్కడ కూర్చోండి అని కృష్ణుడిని ఇక్కడ కూర్చోబెట్టి తన గదాయుధంతో ఇక్కడ ఉన్నటువంటి నేల మీద బలంగా ఆయన గదాయుధంతో కొట్టడంతో పెద్ద గుంట ఏర్పడి ఆ గుంట నిండా కూడా నీరు వచ్చి ఆ విధంగా మనం చూస్తున్నటువంటి ఈ చెరువు, ఇంత పెద్ద చెరువు స్వయంగా భీముడు కృష్ణుడికి దాహంగా నీరు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి చెరువు ఇది గోమతి ట్యాంక్ అని అన్నారు. ఎందుకంటే భగవంతుడి శుద్ధ భక్తుడైనటువంటి భీముడు, కృష్ణుడు భీముడు ఇద్దరు కూడా ఇక్కడ జలాన్ని సేవించారు. ఆ విధంగా ఈ జలం అంతా కూడా భగవంతుని స్పర్శతో, భీముడి యొక్క స్పర్శతో ఇది ఎంతో పవిత్రమైనటువంటి జలం అన్నమాట. అలాంటి ఈ ప్రదేశంలో ఇక్కడ వాళ్ళు నీరు తాగి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇక్కడ ఒక ఋషి తపస్సు చేయడం గమనించారు. ఆ ఋషి పేరు ఏమిటంటే ఢంక ఋషి. ఈ ఢంక ఋషి ఇక్కడ తపస్సు చేయడం గమనించి కృష్ణుడు వెళ్ళి అక్కడ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అంటే, ముందు ఆ ఢంక ఋషి వచ్చేసి ఆయన ఇక్కడ శివభక్తుడుగా ఉన్నాడు. ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు శివుడు ఇక్కడ ఆయనకి అనుగ్రహం ఇచ్చి ఏం వరం కావాలంటే మీరు ఇక్కడ కొలువు ఉండాలి అని చెప్పేసి. అలాగే ఎందుకు అని అంటే, భవిష్యత్తులో కృష్ణుడు ఇక్కడ అవతరించడానికి రాబోతున్నాడు కాబట్టి ఆయనకన్నా ముందుగా క్షేత్రపాలకుడుగా శివుడు ఇక్కడ వచ్చి ఉండాలి కాబట్టి అందుకు డంక ఋషి అలా ప్రార్థన చేయడం పరమాత్మ సంకల్పం. అందుకని ఇక్కడ డంకేశ్వరుడుగా శివుడు ఇక్కడ కొలువు ఉన్నాడు అనమాట. తర్వాత కాలంలో మళ్ళీ అదే డంక ఋషి కృష్ణుడి కోసం తపస్సు చేసి కృష్ణుడు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడికి స్వయంగా వచ్చాడు. వచ్చినప్పుడు కృష్ణుని ఆశీర్వాదంగా ఏం కావాలి కోరుకో అని చెప్పండి కృష్ణుడిని అడిగితే భగవంతుడు నీకు ఏం కావాలన్నా సరే నీ రాక కోసం క్షేత్రపాలకుడుగా డంకేశ్వరుడుగా శివుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నీవు ఇక్కడ అవతరించాలి అని చెప్పేసి డంక ఋషి కృష్ణుడిని వేడుకుంటాడు. ఆ ప్రార్థనను మన్నించి కృష్ణుడు ఏమంటాడంటే, నేను ఇక్కడికి కలియుగంలో వస్తాను, ఈ ద్వాపరయుగంలో నేను ఇక్కడికి రాలేను. కలియుగంలో నేనే స్వయంగా ద్వారకాధీశుడిగా ఉన్నటువంటి నేను ద్వారక నుండి స్వయంగా బయలుదేరి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పేసి ఆ భక్తుడికి డంక ఋషికి ఇక్కడ వరం ఇచ్చాడు. అందుకని కలియుగం ప్రారంభమైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత భగవంతుడే స్వయంగా ద్వారకాలో ఉన్నటువంటి ద్వారకాధీశుడు ఇక్కడికి ఎద్దుల బండిలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మందిరం రణచోరాయిగా ఆయన అక్కడ కొలువై ఉన్నాడు అనమాట. సో అందుకని ఏంటంటే ఇది భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి కోనేరు గోమతి కుండు, భీముడు స్వయంగా తవ్వినటువంటిది. ఆ డంక ఋషి ఎవరైతే ఇక్కడ తపస్సు చేశాడో ఆయన పేరు మీదే దీన్ని డంకోర్ అని చెప్పి అంటారు. డంకోర్ కాస్త కాలక్రమేణా ఢాకోర్గా మారిపోయింది. సో ఈ ఢాకోర్లో భగవంతుడు ఇక్కడికి రావడానికి గల కారణం డంక ఋషి అనేటువంటి మహాత్ముడు చేసినటువంటి తపస్సు. ఆయన చేసిన తపస్సు ఏమిటయ్యానంటే కృష్ణ నామాన్ని రాత్రింబవళ్ళు అఖండ హరినామ జపాన్ని ఆయన చేశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యువధర్మ హరినామ సంకీర్తన की जय, शील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि।